నమస్తే. దిస్ ఇస్ శౌర్య. పంజాబ్‌లో పరిసర ప్రాంతంలోని ఒక ఆఫీస్‌లోని దారుణమైన హత్య జరిగింది. సో, ఎన్నడూ గూడా అసలు చూడలేని రకంగా ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా చంపిన ఘటన. అలాగే చంపిన యువకుడు గూడా మరణించడం. సో, దీని గురించయితే మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అది చూడంగానే అసలు మనం అసలు యాహ్! ఏం అర్థం కాలే అసలు. ఒక్కసారి షివరింగ్ వచ్చినట్టు అనిపించింది. సో, ఏంటి సార్ అంటే అంత దారుణంగా కేస్ ఏంటి? ఎందుకు అంత దారుణంగా చంపారు? సీసీటీవీలో ఆ ఫుటేజీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే మీరన్నట్టు అది ఒక క్యాజువల్‌గా వచ్చేసి సడెన్‌గా అమ్మాయిని అవును. పొడిచే పద్ధతి గాని, అమ్మాయి పరిగెత్తడం గాని, తర్వాత అతను పొడుచుకున్న పద్ధతి గూడా అదంతా అసలు మనం సినిమాల్లో గూడా ఇలాంటివి చూస్తున్నాము. చూడలేదు. సో, చాలా దారుణంగా ఉంది. సో, ఇది ఎలా జరిగింది? దీనికి కారణాలేంటి? ఇప్పటివరకు మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా సంఘటనల్లో గూడా బ అమ్మాయిల, అబ్బాయిల మధ్య అఫైర్‌లు ఉండడం, ఆ అఫైర్‌లు బ్రేకప్ కావడం తర్వాత మళ్ళా అబ్బాయి ఏదైనా అఫైర్. ఏదన్నా తట్టుకోలేకపోవడం, ఆ! ఈ కైండ్ ఆఫ్ క్రైమ్ జరుగుతుంది. అలాగే ఆహ్, అమ్మాయిలు అబ్బాయిల్ని లేపేసే భర్తల్ని లేపేసే ఒక ఇది గూడా బాగా పెరుగుతుంది ఈ మధ్య అవును. కాలంలో. సో, ఇది ఎక్కడ జరిగిందంటే మొహాలి అనే ఒక టౌన్‌లో జరిగింది. పంజాబ్‌లో. ఆ మొహాలీలో ఒక హ్మ్. దాన్నేమంటారు లాజిస్టిక్స్, ఎస్ఆర్‌పి లాజిస్టిక్స్ అని ఒక సంస్థ ఉంది. హ్మ్. వాళ్ళు మామూలుగా కొరియర్స్, మూవర్స్ అండ్ ప్యాకర్స్, లాజిస్టిక్స్ ఇవన్నీ చేస్తారు. అందులో 3 ఏళ్లకు ముందు డింపుల్ అనే ఒక అమ్మాయి అక్కడ జాయిన్ అయింది. అదే టైంలో హర్జిందర్ సింగ్ మన్, హ్యారీ అని పిలుస్తారు ఇతన్ని. ఇతను ఈ హ్యారీ కూడా జాయిన్ అయ్యాడు. ఈ అబ్బాయికి 34 ఏళ్ళు, అమ్మాయికి 30 ఏళ్ళు. సో, వీళ్ళ ఇద్దరి మధ్య ఫస్ట్ వర్క్ ప్లేస్ రిలేషన్‌షిప్ అనేది రొమాంటిక్ రిలేషన్‌షిప్‌గా మారింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. కొద్ది రోజులు ఒక 2 ఏళ్ల పైనే ఇద్దరు ప్రేమలో ఉన్నారు. అది ఆఫీస్‌లో కూడా అందరికి తెలుసు. ఆ తర్వాత బ్రేకప్ అయింది. 6 నెలలకు ముందు బ్రేకప్ అయింది. ముఖ్యంగా ఈ అమ్మాయే బ్రేకప్ చేసుకునింది ఆ అబ్బాయితో. అబ్బాయికి బ్రేకప్ అవ్వాలని లేదు. ఈ అమ్మాయిని వదలాలని లేదు. కానీ ఈ అమ్మాయికి నచ్చలేదు ఆ అబ్బాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది ఇంకా బయటికి రాలేదు. హ్మ్. మొత్తానికి ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి కూడా ఇతను మళ్ళీ ప్యాచప్‌కి ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. పైగా ఈ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైందని కూడా చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయిని. సో, దాన్ని ఇంకా తట్టుకోలేకపోయాడు. అంటే ఈ హ్మ్. అమ్మాయి నాకింక దొరకదు అన్న దీనికొచ్చేసాడు. ఆ రోజు కూడా చంపిన, అంటే నిన్న జరిగింది ఇది యాక్చువల్‌గా. నిన్న సాయంత్రం అరౌండ్ 6:37కి నైట్ జరిగిందనమాట. సో, మామూలుగా అయితే ఆ రోజు కూడా ఇతను ఆర్గ్యూ చేశాడు. ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు. సరే తప్పేదో ఒప్పో అయింది. మళ్ళీ మనం కలుద్దాము, కలిసుందాము అని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి లేదు, అది అయిపోయింది ఇంకా. అది క్లోజ్ అయిపోయిన చాప్టరు. ఇంక నేను దానికి రాను. నేను ఆల్రెడీ వేరే వాళ్ళని చూస్తున్నాను. పెళ్లి చేసుకుంటామని ఆ అమ్మాయి చెప్పింది. ఇతను అది వదిలేసి ఉంటే ప్రశాంతంగా ఉండేది హ్మ్. ఇద్దరికీ. కానీ ఇతను వదలలేకపోయాడు. ఇతను ఒక రకంగా ఆ అమ్మాయి లేకుండా బతకలేననేది ఒకటి. రెండోది ఆ అమ్మాయి తనని రిజెక్ట్ చేయడం, ఒక సేమ్ ఆఫీస్ కావడం, అవును. అది అతను తట్టుకోలేకపోయాడు. అతని మెయిల్ ఇగో అనేది హర్ట్ అయింది బాగా. దాంతో నిన్న మనకు వీడియోలో ఉన్న ఇదైతే అతను ఈ అమ్మాయి ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటూ ఉంది. సడెన్‌గా అతను అవును. రావడమే కత్తితో ఫస్ట్ పొడిచేశాడు. అవును. పొడిచినాక పట్టుకున్నాడు. అమ్మాయి హెడ్‌ని జుట్టు పట్టుకొని పట్టుకొని. మళ్ళీ అవును. జుట్టు పట్టుకొని మళ్ళీ పొడుస్తున్నాడు. అప్పటికి ఆ అమ్మాయి అమ్మాయి కూడా బానే స్ట్రాంగ్‌గానే అవును. ఉంది. అమ్మాయి పెనుగులాడి పరిగెట్టినట్టుగా. కత్తి పెద్దదిగా ఉన్నట్లేదు. చిన్న అవును. కత్తి ఉంది. హ్మ్. అందువల్ల అది ఫుల్‌గా లోపలికి దిగినట్లేదు. ఎందుకంటే అబ్బాయికి అనుభవం లేదు. హ్మ్. ఇట్ట పొడుస్తున్నాడు తప్ప ఒకేసారి ఫుల్‌గా పొడవడం అనేది కనబడలేదు. అబ్బాయి స్ట్రాంగ్‌గా ఉన్నాడు. బ్లాక్ టీ షర్టు, వైట్ ప్యాంట్ హ్మ్. ఏసుకున్నాడు. ఈ అమ్మాయి కూడా సిమిలర్ కాస్ట్యూమ్ ఉంది. సో, ఆ అమ్మాయి ఎళ్ళగానే మళ్ళీ ఆ ఎంట్రీ దగ్గర పడిపోయింది ఆ అమ్మాయి. అక్కడ మళ్ళీ పట్టుకొని పొడుస్తున్నాడు. ఈ లోపల నలుగురొచ్చారు. ఆ నలుగురు గాని గట్టిగా అబ్బాయిని అవును. పట్టుకోగలిగుంటే ఆ అమ్మాయి బతికుండేది. కానీ వాడు కత్తి భయానికి. చూపిస్తే భయపడ్డారు. దాని తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ పోతే జుట్టు పట్టుకొని లాక్కుంటూ ఎళ్లి మళ్ళీ పొడుస్తున్నాడు. అప్పటికి కత్తి కూడా వీళ్ళ దగ్గర కూడా కత్తి ఉంది. కత్తితో గాని అబ్బాయిని పొడిచేసైనా
ఆపగలిగిన పరిస్థితి అయితే ఉంది. దాని మీద కూడా ఇప్పుడు చాలా విమర్శలు వస్తున్నాయి. అవును, వాళ్ళు నలుగురు గట్టిగా ఉండి మళ్ళీ కింద నుంచి కూడా ఒక 5-6 మంది వచ్చారు. వచ్చారు. సో వీళ్ళు దూకుడుగా చేయలేదు, అతన్ని భయపడ్డారు, ట్రై చేశారు తప్ప ఒకే నలుగురు ఒకేసారి ఫోర్స్గా అతని మీదకి వెళ్ళుంటే దాగుండేది. అతను కూడా ఏమి వీళ్ళ మీదకి వచ్చేసి వీళ్ళని పొడవాలని ఏమి ట్రై చేయట్లేదు. అవును, అతని దృష్టి అంతా అమ్మాయి మీద, అమ్మాయిని చంపాలి, ఆయన చనిపోవాలి. అమ్మాయి చంపాలి, తను చనిపోవాలని. అవును, అలాగే ఎప్పుడైతే తను దాదాపు పోస్ట్ మార్టంలో చూస్తే 20 కత్తిపోట్లు ఉన్నాయి ఆ అమ్మాయికి. దాని తర్వాత ఇతను వెళ్ళిపోయి మళ్ళీ ఆ అమ్మాయి ఎక్కడ కూర్చునిందో అదే ప్లేస్కి వెళ్ళాడు. అవును, అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అతను అది కూడా చూస్తే ఏదో షేవింగ్ చేసుకుంటున్నాడా అన్నట్టు ఉంది తప్ప కత్తితో పొడుస్తున్నట్లేదు. ఇట్టిట్టిట్టిట్టిట్ అనుకుంటాను. మామూలుగా మనకు ఒకసారి పొడుచుకున్నాక రెండోసారి పెయిన్ వచ్చేస్తుంది కదా, అతనికి అది వేరే వాళ్ళని పొడుస్తున్నట్టు ఉంది. అతను తను పొడుచుకున్నట్లేదు. అట్లా 30 పొడుచుకున్నాడు, మామూలు విషయం కాదు. అంటే ఈ పొడుచుకున్నాడు, అతను పడిపోయాడు. ఈ లోపల పోలీసులకు వీళ్ళు ఇన్ఫార్మ్ ఇమ్మీడియట్గా చేశారు. పోలీసులు కూడా చాలా క్విక్గా వచ్చారండి. 15 మినిట్స్లో వాళ్ళు వచ్చేసారు స్పాట్కి. అప్పటికి అమ్మాయి అయితే డెడ్, అబ్బాయి పడిపోయాడు, అబ్బాయి కూడా. సో ఆ అబ్బాయిని అయితే తీసుకెళ్లారు. అబ్బాయి అయితే ఇప్పుడు క్రిటికల్గానే ఉంది కానీ ప్రాణాలతో ఉన్నాడు. ఈ అమ్మాయి చనిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చేసేసారు. సో ఇప్పుడు పోలీసులు వాళ్ళ అమ్మ నాన్నకి వీళ్ళిద్దరిది కూడా పాటియాల, ఒకే టౌనే, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీన్ని ఇది చేస్తాం. ఈ అబ్బాయికి ఏమన్నా స్పృహ వచ్చి మాట్లాడగలిగిన పరిస్థితి ఉంటే ఇంకొన్ని డీటెయిల్స్, ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ నుంచి కొన్ని డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ అబ్బాయి వాంగ్మూలం కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఇది క్లియర్గా మర్డర్ కేసు, తనని కాదనింది అన్న యాంగిల్లో నుంచే ఇతను ముందే ప్రిపేర్ అయిపోయాడు. అంటే అమ్మాయిని చంపి నేను చనిపోవాలి అనేది ప్రిపేర్ అయిపోయాడు. చాలా మంది ఏంటంటే ఒకరిని చంపేసి వాళ్ళు ఎస్కేప్ అవ్వాలనుకుంటారు, కానీ ఇక్కడ అతను కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. మనకు ఆ మధ్య కూడా ఇక్కడ జడ్చర్లలో ఒకటి ఇలాగే జరిగింది. అమ్మాయిని పొడి చేసి అతను వెళ్తా ఉంటే మిగతా వాళ్ళు పట్టుకొని కొట్టేశారు, అతను కూడా చనిపోయాడు. సో ఇక్కడేమో ఇతనే చనిపోవాలనుకున్నాడు. ఇది అంటే ఇది ఎప్పటి నుంచో, ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్నది కాదు. ఏదో ఒక రకంగా సూసైడ్ చేసుకుంటారు చంపేసాక, ఎక్కువ మంది చేసుకుంటారు. ఇతను అంటే బేసిక్ గా మనకు అర్థమవుతుండేది ఏమంటే, ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీన్ని సపరేషన్ వైలెన్స్ అంటారు. అంటే సపరేషన్ ని తట్టుకోలేరు. సపరేషన్ వైలెన్స్ అండ్ అబ్సెసివ్ రేజ్ అంటారు. అంటే ఒక వ్యక్తి మీదగా మనకి అబ్సెసివ్గా ఉంటే దాన్నే ఫేజన్ లవ్ అని కూడా అంటుంటారు. అది లేక వాళ్ళు దూరం అయితే వీళ్ళు తట్టుకోలేరు. అంటే తమ ఐడెంటిటీ, తమ ఉనికి అన్నీ కూడా వాళ్ళతో లింకప్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు దూరం అయితే వీళ్ళ ఇంక ఉండలేరు. వీళ్ళ ఒక సింగిల్ పార్ట్ బతకలేదు అనమాట. దాంతో అదొక యాంగిల్. రెండోది ఏంటంటే, మన సమాజం ఇప్పటికి కూడా పేట్రియార్కల్ సమాజం, మేలిగో అందరికీ ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి హత్యలన్నీ స్త్రీలు చేయరు, మగవాళ్లే చేస్తారు. అంటే సపరేషన్లో వైలెన్స్ అనేది మగవాళ్లే చేస్తారు. 99% ఉమెన్ చేయరు. ఉమెన్ చేసే హత్యలు వేరే రకం ఉంటాయి, సపరేషన్ వల్ల చేయరు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉంటాయి, వేరే అబ్బాయిలతో వాళ్ళు ఈజీగా అయిపోగలరు. ఈ అబ్బాయిలకి ఏంటంటే ఈ పేట్రియార్కిక్ మేల్ ఈగో ఉంటుంది. ఇది పంజాబ్లో కూడా ఎక్కువే ఉంటుంది. వాళ్ళకి మేల్ డామినేషన్ ఉంటుంది, మేల్ ఈగో ఉంటుంది. దాంతో ఆ మేల్ ఈగో హర్ట్ అయిపోయి, అంటే నన్ను రిజెక్ట్ చేసింది అన్న ఒక కోపం ఉంటుంది. రెండోది, నాకు దక్కనమ్మాయి ఇంకెవరికి కూడా దక్కకూడదు అన్న ఒక రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఈ అబ్బాయిని చూస్తే అబ్సెషన్, డిప్రెషన్ రెండూ ఉన్నాయి. సో ఈ పదే రిజెక్ట్ చేస్తుంది అమ్మాయి. భంగపడ్డాడు, అడుక్కున్నాడు, అయినా అమ్మాయి ఒప్పుకోవట్లేదు. మేబీ ఆ అమ్మాయి డీల్ చేయడంలో కూడా, ఇతను అర్థం చేసుకుని డీల్ చేయడంలో కూడా అమ్మాయి పొరపడి ఉండొచ్చు. అంటే ఇంత బ్లంట్గా ఇతన్ని మనం రిజెక్ట్ చేస్తే ఇతను ఏం చేస్తాడు అనేది లేకపోయా, ఎవరికైనా చెప్పు ఉండడం, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఏవో చేసి ఉండాలి. అంటే బేసిక్గా ఇతనికి కానీ మెడికల్ సైకలాజికల్ ట్రీట్మెంట్ కానీ జరిగి ఉంటే కొంతవరకు ఇదవుతారు. చాలామంది అబ్బాయిలు ఇదే స్టేజ్లో ఉంటారండి. కాకపోతే అందరూ కూడా వైలెన్స్లోకి వెళ్ళరు. చాలా మంది వాళ్ళని వాళ్ళు రూయిన్ చేసుకోవడం, ఏ పని చేయకుండా ఉండడం. ఆ మధ్య కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఒక అబ్బాయి నా దగ్గర సిమిలర్ ప్రాబ్లం. అంటే ఒక అమ్మాయితో సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యాడు, అమ్మాయి ఏమో వేరే వాడితో అఫైర్లోకి వెళ్ళిపోయింది. ఇతను రిజెక్ట్ చేసింది, ఇతను తట్టుకోలేకపోతే, ఇతను వ్యాపారస్తుడు అయినా వ్యాపారాలన్నీ మానేసి ఒక 6 నెలల నుంచి ఏ పని చేయట్లేదు, రూయిన్ అయిపోయింది ఎకనామిక్.
అతని పరిస్థితి చూస్తే అదే ఉంది. సో మనం ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాలి, వేరే విషయం. కానీ అంటే ఇతను ఎందుకంటే తనని రిజెక్ట్ చేసేసి తన కళ్ళ ముందే వేరే వాళ్ళతో ఉంది అన్నది ఇతను ఏంటంటే అమ్మాయి ఫోన్లో కూడా ఒక సాఫ్ట్వేర్ కూడా వేశాడు. సో దాంతో ఇంకా మినిట్ టు మినిట్ అమ్మాయి ఫోన్ తెలుస్తుంది. డాష్ బోర్డ్ వస్తుంది ఇతనికి, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, చాటింగ్ మొత్తం వస్తుంది. అది ఇంకా అవి ఇంకా వేడెక్కిస్తాయి. నేను చెప్పాను అదే ఫస్ట్ నువ్వు చేసిన తప్పు, నువ్వు అవును. దాంతో నీకు ఇంకా రోజు నరకం ఉంటది. అవును. అమ్మాయి రిజెక్ట్ చేసినప్పుడు అంతే. వదిలేసి నీకు ఒక లైఫ్ ఉంటది, నువ్వు చూసుకో, ఆ అమ్మాయే నీ లైఫ్ కాదు. ఇది కౌన్సిలింగ్ పదే పదే కౌన్సిలింగ్ ఇచ్చి కొంత చేస్తే వీళ్ళు మారుతారండి. వీళ్ళు లేనప్పుడు ఏమవుతుందంటే ఈ పైగా ఒకే దగ్గర ఉండడం అనేది కూడా ఇక్కడ ఇదైంది. ఒక ఆఫీసులో అంటే రోజు చూస్తూ ఉండాలి, ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఫోన్లలో మాట్లాడుకోవడం, చాటింగ్ ఏదో బాగా హ్యాపీగా ఉంటుంది. అంటే నేను రిజెక్ట్ చేసి నన్ను బాధ పెట్టి ఈ అమ్మాయి వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంది అన్న దీంట్లో ఆ హ్యాపీనెస్ ఈ అమ్మాయి ఉంచకూడదు. ఈ అమ్మాయి నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు అన్న మూడ్లోకి వెళ్ళిపోతారు. అందుకనే ఈ అబ్బాయి అన్ని పోట్లు పొడుచుకున్నా అతనికి ఏం అనిపించలేదంటే అతను మెంటల్ గా మామూలు డిప్రెషన్ లో ఉన్నాడు. సో అలాంటి వాళ్ళకి ఇంకా ఏం ఉండదు, వాళ్ళకి ఒకటే దాన్నే ఓవర్ కిల్ అంటారు. ఈ అమ్మాయిని కూడా అన్ని పోట్లు పొడవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకు ఉండే ఆ కసి, అబ్సెషన్, ఆ డిప్రెషన్ లోంచి ఓవర్ కిల్లే ఎక్కువ చేస్తారు. ఎక్కువ సార్లు అదే జరుగుతుంది అనమాట. సో తన్ను కూడా అలాగే పొడుచుకున్నాడు. సో ఏదేమైనా విషాదమైన ఇది కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్ లో అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం రిజెక్ట్ చేస్తున్నప్పుడు వీడు ఎమోషనల్ గా ఎలా ఉన్నాడు అన్న ఉండయో లేకపోతే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇలాంటి కొన్ని చేయగలగాలి. ఇక్కడ జడ్చర్లలో అమ్మాయి బయటకు వెళ్ళిపోయినా వీడు వదలలేదు, అది కూడా జరిగింది. సో ఏదేమైనా ఇలాంటి వాళ్ళ పట్ల అంటే వాడిని రిజెక్ట్ చేసేసాము అయిపోయింది క్లోజ్డ్ మ్యాటర్ అనుకుంటే కుదరదు. వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడని ఒక కన్నేసి పెట్టడం, వేరే వాళ్ళకి చెప్పడం, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఇలాగా అతను రిజెక్ట్ చేశాను అతను ఇలాగ బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పడం, ఇలాంటివి కొన్ని అవసరం. జాగ్రత్త అయితే ఉండాలి. అంటే రిలేషన్షిప్స్ లో నుంచి క్రైమ్ ఎట్లా ఎవాల్వ్ అవుతుంది అనే దానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్.